నేపాల్లో ఆందోళనలు తీవ్ర స్థాయిలోకి వెళ్ళాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రోడ్డు మీదకి వచ్చి నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్నారు యువకులంతా. సోషల్ మీడియా పైన ప్రభుత్వం నిషేధం విధించడంతోనే రోడ్లపైకి ఎక్కారు యువత. జెన్జెడ్ పేరుతో ఆందోళనలు చేపడుతున్నారు. నేపాల్ పార్లమెంట్లోకి ఈరోజు ఆందోళనకారులు దూసుకువెళ్లారు. ఆందోళనకారులపైన భద్రతా బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. జెన్జెడ్ సంబంధించిన ఉద్యమం ఉధృతంగా మారింది. నేపాల్ ప్రభుత్వం నేపాల్ అగైన్స్ కరప్షన్ ఇన్ ది కేపీ శర్మ ఆయిల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ రీసెంట్ మూవ్ టు రిస్ట్రిక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ నేపాల్ కరప్షన్ కేపీ శర్మ ఆయిల్కి సంబంధించిన దానిపైన కరప్షన్ విషయంలో నిరసనలు వ్యక్తమవుతూనే మరోవైపుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నియంత్రించడం పైన కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ స్పిల్డ్ ఆన్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ మండే. సో సోమవారం రోజున ఒక్కసారిగా ఉధృతం మొత్తం కూడా రోడ్లపైకి చేరింది. రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో పార్లమెంట్ దగ్గర కూడా ఈ ఆందోళన కొనసాగింది. పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.